కాలం అనేది గాయాలను మాన్పుతుంది. అదే సందర్భంలో కొత్త గాయాలు సృష్టిస్తూ ఉంటుంది. కొన్ని రకాలైనటువంటి పేర్లని దూరం చేస్తుంది, కొన్ని పేర్లను తెచ్చిపెడుతుంది. గతంలో చంద్రబాబు గారి మీదన కాంగ్రెస్ కావచ్చు, వైఎస్ఆర్ కావచ్చు, అప్పుడు వేసినటువంటి ముద్ర కరువు. బాబు వస్తే కరువు వస్తుంది, బాబు వస్తే పంటలు పండవు, బాబు వస్తే ఎండిపోతాయి అన్నటువంటి. అయితే 2014-19 మధ్యలో ఒక 2 సంవత్సరాలు బాగానే వచ్చినాయి వర్షాలు, 3 ఏళ్ళు మళ్ళీ కరువు వచ్చేటప్పటికి అదే ప్రాబ్లం అనుకో, అదే పదాన్ని ఎక్కువగా వాడేవాళ్ళు. అదే సందర్భంలో ఈవెన్ జగన్మోహన్ రెడ్డి టీం కూడా అదే బాగా హైలైట్ చేస్తూ వచ్చింది. కానీ జగన్ ఉన్నప్పుడు కూడా లాస్ట్ ఏడాది కరువే వచ్చింది. అయినా దాన్ని కరువుని అనౌన్స్ చేస్తే మళ్ళీ ఆ ముద్ర జగన్కి పడుతుందన్నటువంటి ఉద్దేశంతో ఎక్కువ హైలైట్ చేసుకోవాలి కరువు అంశం. ఇప్పుడు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చారు. కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడు అన్నట్టు ఇప్పుడు ఆయనకి మరొక మంచి పని జరిగింది. ఏంటంటే నైరుతి ఋతుపవనాలు చక్కగా రాష్ట్రం అంతటా విస్తరించినాయి, వర్షాలు సమృద్ధిగా పడబోతున్నాయి అన్నటువంటిది వాతావరణ శాఖ చెప్తోంది. ముందుగా వాతావరణం పర్ఫెక్ట్గా నడుస్తుంటాయి. అంటే ఎప్పుడైనా సరే పాలకులకి పల్లె ప్రాంతాల్లో అదొక కీలకమైనటువంటిది, వాళ్ళ మీద ఉండేటటువంటి ముద్ర. ఆ ముద్ర గతంలో ఉన్నటువంటిది ఈ దఫా చెరిగిపోబోతోంది. బాబు వస్తే వాన వస్తుంది.